ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 19వ తేదీ గురువారం రోజున మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్పు అయితే రాబోతుందండి. ఆ యొక్క మార్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది, దీనికి గల కారణం ఒక వ్యక్తి కూడా అవబోతున్నారు. అది ఏ విధంగా ఉండబోతుంది, ప్రతికూలంగానా అనుకూలంగానా, అసలు వచ్చేటువంటి వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తులతో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే మీకు అనుకూలంగా ఉంటారా, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారికి మంచి పరిష్కార మార్గం లభిస్తుంది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్య నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేష రాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక ఈ రోజున మీకు వచ్చేటువంటి శుభవార్త మీకు ఎంతో శక్తినిస్తుందండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఎదురయ్యబోయేటువంటి కొన్ని సంఘటనల గురించి కూడా మనమైతే వివరంగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా అంశాల్లో భాగంగా సాయంత్రం 6 లోపు ఒక వార్త అనేది మీకైతే రాబోతుందండి. ఈ వార్త దేనికి సంకేతం అంటే ఒక శుభవార్త. ఆ శుభవార్త అసలు ఈ రోజున మీకు జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి కొన్ని పరిస్థితుల గురించి, కొన్ని మార్పుల గురించి ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. ముందుగా గమనించినట్లయితే మీ యొక్క వ్యక్తిత్వం అసలు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక పైకి మీరు ఎంతో గంభీరంగాను చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారండి. కానీ ఏంటంటేనండి మీ లోపల మాత్రము సున్నితమైనటువంటి మనసు ఉంటుందన్నమాట. ఎన్నో కన్నీళ్ళు, అలాగే ఎన్నో బాధలు ఉంటాయి. పైన ఉన్నటువంటి భగవంతుడు మాత్రమే తెలుసు మీ యొక్క బాధలు. మీ యొక్క మనసులో ఇప్పుడు నేను చెప్పేది నిజమా కాదా అనేది అయితే ఒక్కసారి అయితే మీరే ఆలోచించుకోనండి. మీరు ఎవరికైనా కానీ సహాయం చేయాలనుకుంటే మీ యొక్క ప్రాణమైన పనంగా పెడతారు. మీ యొక్క రూపాయి ఉన్నా కానీ, ₹1 ఉన్నాయి అనుకోండి, అందులో 9 రూపాయలైనా కానీ, ఒక 10 రూపాయలు ఉంటే దాంట్లో 9 రూపాయలైనా కానీ కష్టంలో ఉన్నటువంటి వారికి ఇచ్చేసి మీరు ఆ యొక్క ₹1 సర్దుకొని పెట్టుకుంటారు. మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, వారి కోసం చేసేటువంటి త్యాగాలు, లేనటువంటి మాటలు కానీ తిరిగి అసలు మీకే దక్కాలి అంటే కేవలం మోసము, అవమానము. అవునా కాదా? అంటే అవసరం ఉన్నంత వరకే మిమ్మల్ని దేవుడిలా చూస్తారండి. మీ దగ్గర ఉన్నదంతా కూడా గుంజేసుకుంటారు. వాళ్ళ యొక్క పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత కనీసం మీరు ఉన్నారా, చచ్చారా అని కూడాను వారైతే తిరిగి వెనక్కి కూడా చూడడం లేదనమాట. పైకి మీ మీద వెనకాల మాత్రం మీ గురించి ఎంతో తప్పుగా మాట్లాడడము, వాడేం చేశాడులే, అంటే వాడు నాకేం పెట్టాడు, వాడి చేతిలో ఏముందిలే, మనల్ని అంతా కూడా ఊదించినట్లుగా అంటే తీసేసి పడేసినట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇటువంటివి అన్నీ కూడాను మీ గుండె పగిలే విధంగా చేస్తూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఏమిటంటేనండి, చెప్పాలి అంటే మీకు ఒక గుణపాఠము అనేది కూడా భగవంతుడు నేర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడనే చెప్పుకోవచ్చండి. అంటే మీరు స్ట్రాంగ్గా, ప్రాక్టికల్గా కూడా అన్ని విషయాలు కూడా ఇలా ఉంటాయి అని చెప్పేసి భగవంతుడు మీకు చూపిస్తున్నాడు. అయితే మీరు అంటే మీ యొక్క కర్మకు, మీ యొక్క శ్రమకు ఆ యొక్క భగవంతుడు మాత్రమే మీకు నమ్ముకోవాలి అనుకుంటే అయితే మాత్రం మీరు ఏంటంటే కింద బానిసలాగా ఎప్పుడూ కూడా బ్రతకడం అనేది మీకు అసలు ఒకరి కింద బానిసలాగా బ్రతకడం అనేది అయితే మీకు అసలు ఇష్టం అనేది ఉండదండి. ఎందుకంటే మీరు స్వేచ్ఛ కావాలి, న్యాయము కావాలి, న్యాయపక్షాన్ని మీరైతే నిలబడతారు. ఎక్కడో కూడా ఎటువంటి తప్పు జరిగినా అసలు ఓర్చుకోలేరు. అందుకే మీరు శత్రువులు అనేటువంటి వారు మీకైతే ఎక్కువగా ఉంటారన్నమాట. అంటే మీ యొక్క ముక్క సూటిగా మాట్లాడేటువంటి మాట తీరు కాబట్టి మీ యొక్క మాటలు అవతల వ్యక్తులకు బాణాల్లాగా గుచ్చుకుంటాయి. కానీ మీ యొక్క మనసులో ఎటువంటి కల్మషం అనేది ఉండదు. ఒక కొబ్బరికాయకి లాగా పైకి కఠినంగా ఉన్నా కూడా లోపల అత్యంత మృదువైనటువంటి జలం లాంటి మనసు అన్నమాట మీది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటేనండి, జ్యోతిష శాస్త్రంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి అనేది ఉంది. దాన్నే కర్మగ్రహణ శక్తి అని కూడా ఒక మంచి పవర్ అన్నమాట. అంటే ఏంటంటేనండి, మీరు ఎవరికైనా కానీ మీ యొక్క చేతులతో దానం చేసిన, లేదంటే మీ యొక్క వస్తువులు ఎవరికైనా కానీ ఇచ్చిన, మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా, మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి అదృష్టాన్ని అనేది కూడా అవతల వ్యక్తులకి
అంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. అదే సమయంలో అవతల వ్యక్తి ఉన్నటువంటి దరిద్రము, ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ మీరు ఏదైతే ఉంటుందో అది మీ యొక్క శరీరంలోకి వస్తుంది. అందుకే గమనిస్తూనే ఉండండి. మీరు ఏదైనా కానీ డబ్బు అప్పుగా ఇచ్చినా కూడా ఆ యొక్క డబ్బులు తీసుకునేటువంటి వాడు ఎంతో ఆనందంగా అభివృద్ధిలోకి వస్తాడనమాట. కానీ అప్పు ఇచ్చినటువంటి మీరు మాత్రం అప్పుల పాలైపోతారు. ఆ యొక్క డబ్బులు తిరిగి మళ్ళీ మీకు దక్కక మీరు అడగలేక కుమిలిపోతూ ఉంటారు. ఆ యొక్క డబ్బులు ఇచ్చినటువంటి పాపానికి మీరే వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలోకి ఇది అంతా కూడా 90% ఇప్పటికీ జరుగుతూనే ఉంటుందండి. మరి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో చాలా జరిగాయి కూడాను. డబ్బులు ఇస్తే తిరిగి మళ్ళీ వెనక్కి అనేది రాకపోవడం, మీరు కష్టపడినటువంటి డబ్బుకు మీరు సంపాదించుకున్నటువంటి డబ్బు అనేది కానీ ఏంటంటేనండి, ఒక వస్తువులు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రోజునైతే యువతలు ఇస్తే మాత్రం మీరంతా కూడా పోగొట్టుకున్న విధంగా ఆ యొక్క డబ్బు అయినా కానీ బంగారం అయినా కానీ ఏదైనా కానీ తిరిగి మరల మీ యొక్క దగ్గరకు రాదనమాట. అంటే సనాతన ధర్మంలో గరుడ పురాణంలో కర్మ వికాస సహితంలో ఈ యొక్క వస్తువులు మార్పిడి గురించి కూడా భయంకరమైనటువంటి కొన్ని నిజాలు కూడా ఉన్నాయండి. అంటే మనం వాడే ప్రతి ఒక్క వస్తువుకి మన యొక్క శరీరంలో ఉండే ప్రాణశక్తి అద్దుకొని ఉంటుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా శనిదేవుని యొక్క కృపకు, అలాగే ఎవరైతే నూతనంగా అంటే మీరు తప్పకుండా కొన్ని ఉపయోగించుకున్నటువంటి వస్తువులు అనేవి ఉంటాయో అవి బలంగా ఆ యొక్క వస్తువుల్లో విక్షిప్తమై ఉంటాయన్నమాట. అయితే అవి ఎవరైతే ఉచితంగానో లేదంటే ప్రేమగానో అటువంటి అన్నీ కూడా ఇవ్వకూడదు. అటువంటి ఇస్తే మన యొక్క పతనానికి మనమే నాంది చేసుకున్నట్లుగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలబడదు. సంపాదించుకున్నటువంటి డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ కూడాను అంటే మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలతో కూడా మనశ్శాంతి అనేది లేకపోవడం, ఆ కారణంగా రోగాలు రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఎంత కష్టపడినా కానీ ఒక అడుగు ముందుకు వేస్తే అది 10 అడుగులు వెనక్కి పడుతూ ఉంటాయి. అయితే అసలు ఆ యొక్క వస్తువులు ఏంటి, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. అటువంటి వస్తువులు ఏంటది, అది అసలు రేపు కాకుండా ఎప్పటి వరకు కూడా ఇవ్వకూడదు అన్నమాట. ఆ యొక్క వస్తువులు ఏంటో తెలుసుకుందామండి. ప్రాణం పోయినా కానీ మీరైతే ఎవరికి కూడా ఇవ్వకూడనటువంటి ఒక వస్తువు అయితే మీకు శరీరంలో కూడా చెమటలు అంతా కూడా పీల్చుకున్నటువంటి మీరైతే వాడి పెట్టినటువంటి ఆ యొక్క పాదరక్షలు అంటే చెప్పులు లేదంటే బూట్లు, మీరైతే పాతగా వాడేటువంటి బట్టలు, ముఖ్యంగా మీరు ధరించేటువంటి నల్ల దుస్తువులు, మీరు పట్టుకునేటువంటి తలగడ, ఇటువంటివి ఎవరికి కూడా దానంగా ఇవ్వకూడదండి. దీని వెనుకున్నటువంటి ఆ యొక్క రహస్యాన్ని గురించి మీరైతే తెలుసుకున్నారు కదండి. సాధారణంగా పాత బట్టలు దానం చేయడం మంచిదేనండి. కానీ మనకు అనిపిస్తుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం శని భగవాను యొక్క స్థానం మనిషి యొక్క పాదాల్లో ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఏంటంటేనండి శని భగవాను యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు తక్కువగా ఉంది. కాబట్టి చెప్పులు భూమికి మన యొక్క శరీరానికి మధ్య ఉంటుంది. విద్యుత్ ప్రవాహాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. కాబట్టి మనం ఈ రోజు నడిచేటప్పుడు మన యొక్క పాదాలు ఉంటా కూడాను మన యొక్క శరీరంలోకి వచ్చేటువంటి నెగిటివ్ కర్మను కూడా, దరిద్రాన్ని, ఆ యొక్క పాదరక్షలన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటాయండి. అలాగే మనం పడుకునేటువంటి తలగడ, మనం రాత్రంతా ఆలోచించేటువంటి ఆలోచనలన్నీ కూడా మన నుండి వెలుగులోకి వస్తున్నటువంటి ఎనర్జీని అంతా కూడా గ్రహిస్తుందండి. కాబట్టి మన యొక్క బట్టలు, మన యొక్క చెమటలు ఇటువంటివి అన్నీ కూడా పీల్చుకుంటాయి. కాబట్టి మన యొక్క కుడి చేతిలో మనం వాడినటువంటి పాత చెప్పులు కానీ లేదంటే వాడినటువంటి పాత బట్టలు కానీ మన యొక్క బంధువులకు కానీ స్నేహితులకు కానీ లేదంటే పనివారికి కానీ నేరుగా చేతితో ఇవ్వకూడదండి. అలా మన యొక్క వస్తువులు ఎవరికైనా కానీ నేరుగా చేతిగా ఇవ్వడం వారం రోజుల నుండి మన యొక్క జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి మొదలవుతూ ఉంటాయి. అయితే ఇటువంటివి అన్నీ కూడా మన ఇంట్లో ఒక పెద్ద ఖర్చుగా కూడా అవుతుందన్నమాట. మనం దాచుకున్న డబ్బు ఆసుపత్రుల పాలవుతుంది. లేదంటే ఎవరికైనా కానీ మనం దారుణంగా మోసం చేయడం వల్ల కూడా జరుగుతుంది. మనం చేసినటువంటి వ్యాపారం ఒక్కసారిగా ఆగిపోవడం, ఉద్యోగంలో ఎవరికైనా కానీ గొడవలు జరగడం, ఆ కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం, ఇలా అన్నీ కూడా ఏడుస్తూ కూర్చోడం, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే నేను ఎవరికి కూడా ఎటువంటి ద్రోహం అనేది చేయలేదు. అందరూ మంచిగా చేశాను. నాకెందుకు నా యొక్క కర్మ అనే విధంగా భగవంతుడు నిందిస్తూ ఉంటున్నాడు. కానీ నేను ఎటువంటి తప్పు అనేది జరగడం లేదు అనేసి మనకు అంతా కూడా అర్థంగా మన యొక్క చేతుల్లో మనమే మన యొక్క దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లుగా అవుతుందన్నమాట. అవునా కాదండి? ఇదే కదండి మీరు ఉచితంగా ఎవరికి కూడా ఏది కూడా ఇవ్వకండి. అంటే కొన్ని వస్తువులు కూడా ఉన్నాయండి. ఆ యొక్క సమయము అలాగే ఆ యొక్క శ్రమ అయితే మీరు అంటే మీ యొక్క హార్డ్ వర్క్ అంతా కూడా ఉంటుందన్నమాట. చేసేటువంటి పనిలో మీకు శ్రమ అనేది పడుతూ ఉంటారండి. కొన్ని గంటల పాటు వాళ్ళ కోసం కష్టపడుతూ ఉంటారు. అయితే ఉచితంగా అంటే ఎక్కువగా కూడా ఆ యొక్క భగవంతుడు శని భగవానికి ఇష్టం అనేది ఉండదండి. కర్మకు తగినటువంటి ప్రతిఫలము అనేది ఉండాలి. మీరు ఎప్పటికైనా కానీ ఉచితంగా మీ యొక్క సేవలు అందిస్తే మాత్రం మీ యొక్క కర్మ ఫలితాన్ని వారు పాలించడం అన్నమాట. అంటే వారికి తీసుకున్నటువంటి వారు అవుతారన్నమాట. కాబట్టి మీకు తప్పకుండా ఏంటంటే మీ యొక్క ప్రతిఫలము అనేది తీసుకోండి. కనీసం ₹1 అయినా సరే మీరైతే తీసుకోండి. అప్పుడే శని భగవాను
సంతోషిస్తాడు. ఇప్పుడు మీకు ఒక సందేహం అనేది రావచ్చు. మీకు తెలియక ఇన్నాళ్ళు కూడా ఈ యొక్క తప్పును చేసి ఉంటాం కదా, దాన్ని చేయడం అంతా కూడా మంచిదేనా కాదా అని చెప్పేసి మీ యొక్క పాత బట్టలు, పాత చెప్పులు ఇటువంటివి అన్నీ కూడా ఇతరులకు ఇచ్చేసాము. మరి మా యొక్క జీవితంలో ఇది అంతా కూడా అవ్వడానికి కారణం ఇదేనా అంటారా అనేసి దీనికైతే ఒక చిన్నపాటి పరిహారం కూడా, లేదంటే ఇన్నాళ్ళు కూడా మీ యొక్క ఇంట్లో పాతవి ఏం చేయాలి, వాటిని బయట పడేయకూడదా అనేసి మీకు కూడా ఒక కొంత సందేహం అనేది కలగవచ్చండి. దానికి కారణము, దానికి సంబంధించినటువంటి కారణమైనటువంటి పరిహారం గురించి కూడా చెప్తామండి. భయపడవలసినటువంటి అవసరం లేదండి. హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి ఒక్క సమస్యకు ఒక మంచి పరిష్కారం అనేది ఉంటుంది. శనిదేవుడుకు అత్యంత యాదకుడైనటువంటి పశ్చాత్తాపంతో స్వామిని అయితే అడిగితే క్షమించేటువంటి భోలా శంకరుని యొక్క తత్వం ఆయనది. కాబట్టి మీరు చేయవలసినటువంటి పరిహారము, నియమాలు శ్రద్ధగా వినండి. నియమం ఏమిటి అంటే, 1 పాదరక్షలను విసర్జన. అంటే ఇది అంతా కూడా ఏమిటి అంటే, మీ ఇంట్లో మనం వాడి పాతబడినటువంటి చెప్పులు లేదంటే బూట్లు ఉంటే వాటిని ఎవరికీ కూడా చేత్తో ఇవ్వకండి. ఇక శనివారం రోజున సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత ఆ యొక్క పాత చెప్పులను తీసుకొని వెళ్ళి ఎవరికీ కూడా తిరగనటువంటి చెత్త కుండీలో, డస్ట్బిన్లో లేదంటే 3 రోడ్లు కలిసేటువంటి చోట, క్రాస్ రోడ్లు అంతా కూడా విడిచిపెట్టాలండి. ఆ విడిచిపెట్టినప్పుడు వాటిలో ఉన్నటువంటి దరిద్రము, పీడ, ఈ యొక్క నెగిటివ్ కర్మ అదంతా కూడాను దీనితో పాటు పోవలసి ఉంటుందని చెప్పి మీ యొక్క మనసులో అనుకొని వాటిని అక్కడ ఇక్కడ వదిలేసి తిరిగేసి వెనక్కి చూడకుండా ఇంటికైతే రావాల్సిందనమాట. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు చక్కగా కడుక్కొని అయితే ఇంట్లోకి వెళ్ళండి. ఈ విధంగా చేస్తే కనుక మీకున్నటువంటి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది కూడా తగ్గుతుంది. ఒకవేళ మీరు ఎవరికైనా కానీ చెప్పులు అనేది దానం చేయాలనుకుంటే మాత్రం కొత్తవి కొని దానం చేయాలన్నమాట. అనాథాశ్రమాలయాల్లో కానీ లేదంటే గుడిలో బయట ఉన్నటువంటి వారి పేదవారికి కానీ మన యొక్క సొంత డబ్బుతోనే కొత్త చెప్పులు కొని శనివారం నాడు దానం చేయాలండి. ఇంకా చేస్తే శని భగవాను యొక్క కృపను కూడా ఇలా పొందుకోగొండే అవకాశం అయితే మీకు కలుగుతుంది. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని మార్పుల గురించి తెలుసుకున్నారు కదండి. సాయంత్రం లోపు మీరైతే ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ ద్వారా ఒక శుభవార్త కూడా వింటారండి. అది ఉద్యోగానికి సంబంధించినటువంటిది కావచ్చు, లేదంటే చాలా రోజులుగా మీ నుండి పెండింగ్లో ఉన్నటువంటి పని గురించి వచ్చేసినటువంటి ఒక సమాచారం కావచ్చు. ఈ విధంగా మీరైతే ఈ రోజున యొక్క ఫోన్ కాల్ అనేది అయితే సాయంత్రం లోపు అయితే మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే కుటుంబం పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే మీ యొక్క పిల్లలతో సరదాగా గడుపుతారు, పెద్దలతో సరదాగా గడుపుతారు, నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఏర్పడుతుంది. అంతేకాకుండా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు నిర్లక్ష్యంగా కాకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజున ప్రయాణాల విషయంలో కూడా చాలా సేఫ్గా ఉంటారన్నమాట. తూర్పు దిక్కు ప్రయాణం విశేషంగా ఉంటుందండి. అదృష్టపు రంగు వచ్చేసి మీకు డార్క్ బ్లూ, అలాగే ఆకుపచ్చ రంగులు కూడా మీకు ఎంతో అదృష్టపు రంగులుగా ఉన్నాయన్నమాట. ఇక అలాగే ఈ రోజున మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోవాలండి. ఇక కోపంలో కొంచెం అదుపులో అనేది పెట్టుకుంటే మీరైతే చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా సక్రమంగా చేసుకోగలుగుతారు. ఇక ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే స్నానం ఆచరించి తర్వాత సూర్యభగవానికి ఆర్ఘ్యం చేయాలండి. అంతేకాకుండా సూర్య నమస్కారాలతో పాటుగా హనుమాన్ చాలీసా ఇంట్లో స్వామివారి యొక్క పారాయణం కూడా చేయండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల స్వామివారి యొక్క గుడికి ఆలయాన్ని అయితే సందర్శించండి. అలాగే ఈ రోజున మీకు తెలియనటువంటి ఒక ధైర్యం, బలము అనేది పెరుగుతుంది. ప్రతికూలమైనటువంటి సమయాన్ని కూడా జయించుకోగలిగినటువంటి శక్తి అనేది మీకు నిండుగా ఉంటుంది. అలాగే ఈ విధంగా ఈ రోజునైతే మీకు తెలియకుండానే చాలా పీస్ఫుల్గా ఉంటారని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఈ రోజున మీకు ఎంతో ఉదకంగా ఉంటుంది. ఆ తల్లిని కూడా మీరు అయితే అష్టోత్తరాన్ని పాటించడము, అమ్మవారిని ఈ రోజున పూజించడం ఎంతో శుభప్రదంగా ఉంటుందండి. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.